ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవ భావంతో క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక సూర్యకళ మందిరం నందు బుధవారం శాసనసభ్యులు వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడడం జరుగుతుందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని వదిలి కూడా పార్టీ అధికారం చేపట్టడం కొరకు నిరంతరం శ్రమించారని, తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలేనని, గత పాలకులు ఏని బెదిరింపులకు దౌర్జన్యాలకు గురి చేసిన కష్టసుఖాలను ఎదుర్కొని పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపిచ్చి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తుందని, నిస్వార్థంగా దీక్ష దక్షతలతో అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అన్న ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో నేడు కాకినాడ సిటీ నియోజకవర్గం నందు క్లస్టర్ టౌన్ యూనిట్ బూత్ డివిజన్ కమిటీ చేత ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్, నరసింహదేవర విశ్వనాథం, గ్రంథి నారాయణరావు, కొండమూడి సత్యనారాయణ, గదుల సాయిబాబా, వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి నాగదీపక, అంబడి చిన్న, తొమ్మల సునీత, రమేష్, ఏవిడి మెంటారావు, పంతాడి రాజు, ఉమ్మి బాలాజీ, ఎస్కే రహీం, పలివెల రవి, ఆనంద్ కుమార్, చింతలపూడి రవి, కొల్లబత్తుల అప్పారావు, చింతపేర్రాజు, ఎంఏ తాజుద్దీన్, అమన్ జైన్, బోనేపల్లి శ్రీనివాస్, పల్లా సురేష్, బంగారు సూర్యవతి, గుజ్జు దుర్గ, అంబటి క్రాంతి, సికుట అప్పలకొండ, గుజ్జుబాబు, కోపనాతి నాగకుమారి, కొల్లుకుమారి, కలగా సువర్ణ, సంగాని నాగేశ్వరరావు, వాసంశెట్టి చిట్టప్ప, తుమ్మల కొండలరావు, పెరుమళ్ళ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ మాట్లాడని చేస్తాను, లేకపోతే వేరే దేశం వెళ్ళాను, ఇండస్ట్రీలో వచ్చారు, నేను ఇది చేస్తానని ఒక్కసారి కూడా ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా సందర్భంగా తెలుస్తాను. ఒక్కసారి చెప్పలేదు ఎప్పుడు కూడా. మీరు చూడండి, వాళ్ళ వీడియోస్ ఉంటాయి. ఎప్పుడు ఆయన ఏమి తెలియపరచలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రజలకి ఏమి చేయబోతున్నా కూడా సరైన విషయాలు ప్రెస్ ద్వారా కూర్చోలేదు, పాత్రికేయుల ముందు కూర్చోలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తారని ఏ రోజు కూర్చోలేదు. ఈరోజు మన నాయకుడు ప్రతి విషయాన్ని లైవ్లో చూపిస్తున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏ కంపెనీలు వస్తున్నాయి, దానివల్ల ఎటువంటి అవకాశాలు వస్తాయి పిల్లలకి, అన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మీరు కూడా మనందరూ కూడా ప్రచారంలో కూడా ముందుండాలి. ఎందుకంటే ఎంత మంచి చేసినప్పుడు కూడా చెడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజున ఎంత మంచి చేసినా చెడు ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. ఈ రోజున దాన్ని కూడా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సోషల్ మీడియాలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేస్తే మన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా బాగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు గుర్తించి వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చారు. మన కాకినాడలో 6గురికి వచ్చినాయి అవార్డులు, 6గురికి వచ్చినాయి. టాప్ 10లో ఉన్నారు మన కాకినాడలో 6గురు. బ్రహ్మాండమైన ప్రచారాలు చేశారు. ఈ రోజు కూడా మనం అధికారం వచ్చిందని రిలాక్స్ అవ్వకూడదు. మనం అందరూ కూడా ఎందుకు రిలాక్స్ అవ్వకూడదు అంటే మనం మంచి పని చేస్తున్నాం కదా అని మనం ధీమాగా ఉన్నాం. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. మంచి చేస్తే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ పైన, నా పైన, అందరి పైన ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అది మట్టికి మన బాధ్యతగా తీసుకోవాలి. ఈ రోజున అదేవిధంగా చూసుకుంటే ఈరోజు చూస్తున్నాం మనందరూ కూడా చాలా మంది ఉన్నారు నాయకులు, కార్యకర్తలందరూ కూడా. ఈరోజు మనం ఇప్పటికే టౌన్ కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంస్థలు వేసుకున్నాం. ఎప్పుడూ లేని విధంగా బూత్ కమిటీ తరఫున క్లస్టర్ ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఈరోజు మొన్ననే మన నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలి, కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజలు ఉండి నాయకత్వాలు పెంచుకోమని కూడా కోరడం జరిగింది. అందుకే మీకు కూడా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఆ పెన్షన్ మీరు కూడా దగ్గరుండి ఇవ్వాలన్నది ఇస్తే ఇప్పటికే మీరందరూ కూడా ఎవరైతే మన వాలంటరీ ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే సచివాలయం సిబ్బందులు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు అటాచ్ చేయడం జరిగింది. ఎవరైతే అటాచ్ చేస్తాం మీరు ప్రజలతో ఆ దగ్గరుండి పెన్షన్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈరోజు ఈ పట్టణంలో, మీ ప్రాంతంలో, మీ వార్డులో ఏ కార్యక్రమం చేసినా మీ ద్వారానే మిమ్మల్ని భాగస్వాములు చేసే కార్యక్రమాలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాంటిది కాకినాడలో మనం తయారు చేయడానికి ఆయన ఎన్నో కష్టాలు పడుతూ మన అందరి కోసం ఆలోచిస్తూ ఆయనతో
25 సంవత్సరాలు ప్రయాణం చేసినందుకు ఈ రోజు డైరెక్టర్ ఎవరంటే కనీసం కూర్చోడానికి మీరు బాధపడతారు కదా, అటువంటి బాధపడద్దు. ఈవేళ కస్టమర్ కాకపోయినా, కార్పొరేటర్ కాకపోయినా, గుడికి నెంబర్ కాకపోయినా మీ అందరికీ ఈ గుట్లప్పరాలాగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. మన కొండబాబు ఎమ్మెల్యేని మంత్రి స్థాయి దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా మనకే ఉంది. అయితే కొంతమంది శక్తి వస్తారు, ఎంతో మంది వచ్చారు కొండబాబు గారు లాగేద్దామని చెప్పి ఎంతో మంది ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యే అయిపోతాను. తుఫాను మన మొత్తం తుఫాను వచ్చినట్టు అలాగలా పోయారు తప్ప ఒక్కరు కూడా నిలబడలేదు. ఆయన వెనకాల ఉన్న మీరు మేము నిలబడ్డాం కనుక మళ్ళా నిజాయితీ ఉండి ఆయన వెనకాల ఉంటే పొగడ్డం కాదు, కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ఆయన చూస్తారు. ఆర్థికంగా చూస్తారు, రాజకీయంగా చూస్తారు, ఉన్నతమైన పదవుల్లో చూస్తారు. దాని అన్నింటికి ఎవరున్నారు ఉదాహరణ అంటే గుట్లప్పరావు నేనున్నాను. నేను ఒక తప్పు జరిగింది ఏంటంటే నాది సిటీలో రూరల్లోకి పోయింది, నా వాటర్ రూరల్లోకి పోయింది. రూరల్లోకి పోవడం వల్ల నేను వస్తుంటే చాలా మంది బాధపడిపోతారు. కనీసం రోడ్డు ఈ వేదిక మీద పేరెట్టి వెళ్ళడానికి కూడా బాధపడిపోతుంది. కానీ నాకు సిగ్గు లేకుండా కొండబాబు గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం, వేదిక ఎక్కడం, ఆయన కోసం చెప్పే బాధ్యత, ఆయన ఎదిగించిన మొక్కనే నేను చెప్పుకోండి బాధ్యత నా మీద ఉంది. ఏదేమైనా నాకు లాంటి మీరు అందరూ ఉండాలంటే క్రమశిక్షణతో ఆయన వెనకాల ఉన్నదప్పుడే మనం ఎదుగుతాం. నాతో పాటు తుమ్మల కొండలరావు గారు, అలాగే తాజుద్దీన్ గారు, సిక్తప్ప గారు, అనేక మంది నాయకులు ఉన్నారు మా కూడా. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారంటే కొండబాబు గారు, చంద్రబాబు నాయుడికి గుట్లప్పరం తెలియదు, లోకేష్ గారికి గుట్లప్పరం తెలియదు, లేకపోతే జిల్లా నాయకుడు తెలియదు. మనల్ని ఇక్కడ తయారు చేసి పంపాకే గుట్లప్పరం రావాలని తెలిసింది. ఆ ఉన్నతమైన స్థాయిలో పంపారు. ఈ వాటిని పరిమితమైన మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలన్నా మన కొండబాబు గారు తీసుకెళ్తారు. దానికి ఉదాహరణ నేను ఈరోజు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొండబాబు గారిని నమ్ముకున్న వ్యక్తి, ఒక చిన్న వ్యక్తిని, ఒక చిన్న కులంలో వ్యక్తిని, కనీసం నాకు లోన కూడా ఉండేది కాదు, లోన కూడా లేని వ్యక్తిని ఈరోజు జీపు స్థాయి తీసుకెళ్ళి కారు ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళినటువంటి కొండబాబు గారికి ఈ కాకినాడ పట్టణ ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ బాలదాసు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకులాంటి కార్యకర్తలు మీరు ప్రోత్సహించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.